సో అన్నపూర్ణ స్టూడియోస్ తోటి కూడా మీకు మంచి అనుబంధం. ఎట్లా ఉండకుండా ఉంటుందండి. స్టూడియో కట్టినప్పటి నుంచి ఉన్నాను కదా. అన్నపూర్ణమ్మ గారు ఎలా ఉండేవాళ్ళు? నన్ను అన్నపూర్ణ అమ్మతో నేను ఎక్కువ ర్యాంపు లేను అమ్మతో. ఎందుకని? మేము ఇంటికి వెళ్ళేవాడు కాదండి, షూటింగ్ పని అంటే వరకు. అసలు ఇంటికే లేదండి, స్టూడియోలో ఆ పని చూసుకొని మళ్ళీ మీరు ఇళ్ళకి వెళ్ళేది ఉండదండి. ఇక మా అమ్మలమ్మతో కానీ వాళ్ళతో కానీ వెళ్ళినప్పుడు అమ్మ బాగున్నాను, ఇప్పుడు కానీ బాగున్నావు చంద్ర అంతా అంతేగాని. సో ఆయనకి పర్సనల్ కాబట్టి అమ్మల గారు కొంచెం ఎక్కువ. వెంకట్ గారు మిషన్ జ్యోత్స్న గారు, మళ్ళీ వీళ్ళంతా బాగా ఈ తరంతో అయితే. ఓకే. అలాగే సుప్రియ గారు ఏదైనా హెల్ప్ కావాలన్నా చేసిన, చంద్ర ఏం కావాలో తీసుకోవాలి. సుప్రియ గారు కొంచెం స్ట్రాంగ్ ఉమెన్ అనుకుంటా కదా. డెఫినెట్గా ఉండాలి కదండి, మరి అంత సీఓగా చేస్తున్నప్పుడు స్ట్రాంగ్ లేకపోతే ఎట్లా? స్టూడియో అంతా తనే ఎక్కువ చూసుకుంటారు కదా. స్టూడియోని ఎంతమంది ధ్యానం నడపాలంటే డెఫినెట్గా స్ట్రాంగ్ ఉండాలి. సామ్రాజ్యం స్ట్రాంగ్గా ఉండకపోతే మరి అందరూ ఆడుకోరు. డెఫినెట్గా ఉండాలి. మీకు అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి ఏమన్నా గొప్ప అనుభూతులు ఏమైనా ఉన్నాయా? ఆ స్టూడియోతో అనుబంధం. గొప్ప అనుభూతులు అంతా జరిగినాయి ఏం లేవండి. ఆయనతో ట్రావెల్ చేయటమే గొప్ప అనుభూతి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ట్రావెల్ చేయడం గొప్ప అనుభూతి కదండి. దీనికంటే ఇక అక్కడ ఏమి ఉంటే పొద్దున్న వెళ్తాం, షూటింగ్ చేసుకుంటాం, వస్తాం అనుకుంటే మా ఎంత కామ్ గోయింగే కాప పెద్ద ఉండవు, ఏముంటాయి బ్యాడ్ పొజిషన్ ఏముండదు, గొప్పగా ఏముండదు ట్రావెల్. మీ కెరీర్లో ఆ ఫ్యామిలీని పక్కన పెడితే అక్కినేని ఫ్యామిలీని చాలామందికి చేశారు మీరు. ఆ తర్వాత కాలంలో అంటే ఎంతోమంది మీ చేతుల మీదుగా తొలి మేకప్ వేసుకొని స్క్రీన్ మీదకి వచ్చి, ఆ తర్వాత కాలంలో మిమ్మల్ని గౌరవించకపోతే బాధపడ్డ ఘటనలు ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని పట్టించుకోకపోవటమో. ఇప్పుడు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయిన తర్వాత ఉన్నాయి. అంటే వాళ్ళ హెల్ప్ కోసం వెళ్తేనా? ఉన్నాయి కానీ అవి నేను ఓపెన్ అవ్వలేను, అవి మనసులో పెట్టుకోవాల్సింది. ఓహో, అంటే మీ సినిమా తీశారు, కొంచెం దీనికి ఇది చేసి పెట్టండి అని అడగడానికి వెళ్ళారు మీరు. ఏదన్నా అనుకోండి మీరు, ఇప్పుడు మన హెల్ప్ ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు దేనికన్నా అది మనం బయట పెడతాం కరెక్ట్ కాదు. కానీ మీ మనసు డిఫరెంట్గా బాధ ఉంటుంది కదండి. నా కొడుకు కదండి, ఎంతోమందికి చేసినోడిని. చంద్రబాబు వచ్చి వాళ్ళ కొడుక్కి నేను వేరే హీరో అనుకోండి, మా అబ్బాయి కదా, ఎంతోమందిని హెల్ప్ చేసినోడిని. నా కొడుకు దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరు హెల్ప్ చేయట్లేదు అంటే ఏముంటుందండి, ఒక ఆడియో ఫంక్షన్ అదో ఇది. నాగార్జున గారు చేయాల్సింది నాగార్జున గారు చేశారు, చైతన్య బాబు చేయాల్సింది చైతన్య బాబు చేశారు, అఖిల్ బాబు చేయాల్సింది అఖిల్. మా వాళ్ళు అని కదా, బయట వాళ్ళు చెప్తారు, మా వాళ్ళు ఎంత చేసినా ఇప్పుడు చేస్తారు మా వాళ్ళు. కానీ బయట వాళ్ళ దగ్గర నుంచి అంత. మీ హీరోయిన్ అనుష్క దగ్గరికి ఆమె నాకు ఒక ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయట్లేదండి. ఒక 5-6 నెలల నుంచి ట్రై చేస్తానే ఉన్నా. అవునా? అరే ఆ నెంబర్ పోయిందో లేదో తెలియదు. మీకు తెలియదు. ఒకవేళ ఆ నెంబర్ పోయినా వేరే నెంబర్ ఉంటే ఏమో, ఒక 6 నెలలు ఒక దగ్గర ఒక సంవత్సరం నుంచి చేయట్లేదు. నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. మరి ఆమె ఏమో అనుకుందాం మన దగ్గర. అసలు అంటే మీ నెంబర్ ఉందో లేదో అంటే పలానా వాళ్ళు ఇవాళ ట్రూ కలర్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు కదా, ఈజీగా కదా. ఇప్పుడు టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఒకటి ఇవ్వచ్చు కదా, ఎవరిని ఏమి అనే రోజులు కాదు. ఎవరి మెంటాలిటీస్ వాళ్ళు, ఎవరి పద్ధతులు వాళ్ళు. ఇప్పుడు నీ కొడుకుని పెట్టి నువ్వు సినిమా చేస్తే మేము చేయాలని ఉందా? రూల్ అదేమన్నా? కనీసం ఆమెకు ఆ సమాచారం అన్నా తెలుసు. పెడతాను, ప్రతిదీ పెడతా, వాట్సాప్లో పెడతా. పంపిస్తాను. ఓకే, కానీ నో రెస్పాన్సా? అంటే మీకు అక్కడ ఆమెదా ఫోన్ నెంబర్ కాదా అనేది మాత్రం తెలియలేదా? ఆవిడదే నాకు తెలుసు, తెలియకుండా ఎలా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఆమె గురించి చాలా మంచిగా మాట్లాడుకున్నాం. అవును, అది నాకు తెలియదు కదా. తెలియని దాని గురించి ఏం మాట్లాడతా? ఉన్నది ఫ్రాంక్గా చెప్పాను మీరు అడిగిన పాయింట్కి. ఎందుకు అది మిస్టరీ, ఎందుకు చేయట్లేదని తెలియదు నాకు. ఇది ఆశ్చర్యంగా ఉంది నాకు అంతకన్నా పెద్ద ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మీరు ఆమెతో హీరోయిన్గా సినిమా తీశారు. అలా అని ఇప్పుడు నేను అబద్ధం అనమంటారా? కలిసేవని మాట్లాడండి అంటే సింపుల్గా అయిపోద్ది. ఎప్పుడో తెలియదు. అది మొత్తానికి ఏదో అంటే ఆమె స్పందించకపోవడానికి ఏదో ఉండి ఉంటుంది, కారణం లేకుండా ఉండవుగా. అయితే ఆ తర్వాత కూడా మీరు మళ్ళీ కలవలేదన్నమాట అసలు.
మనిషిని కలవటం కానీ. సపోజ్ మీరు మళ్ళీ ఆమెతోనే సినిమా తీయాలనుకుంటే ఇలా జరిగిందనుకోండి, పరిస్థితి ఏంటి? ఇస్తుంది, అదే ఉండదు, సమస్య లేదు. పట్టుకోవాలనుకుంటే పట్టుకున్న పెద్ద ఇది కాదండి. అవతల వాళ్ళు ఇప్పుడు మన ఫోన్ ఎత్తలేదు అంటే వేరే 100 కారణాలు ఉండొచ్చు. అదే అదే, అంటే మీరు 5-6 నెలల నుంచి ట్రై చేస్తున్నారు కదా మాట్లాడటానికి, సమాచారం ఇస్తున్నారు కదా. ఏదో ఉండి ఉంటుంది, మనమే చెప్తాం. ఒక ఇది చూస్తే ఆవిడ చూస్తే ఎందుకు ఆవిడ ఫోన్ చేయొచ్చు, చంద్ర ఇది కారణం అని చెప్పచ్చు, అందుకే అతను చెప్పచ్చు. బికాజ్ ఆఫ్ దాని గురించే మాట్లాడుతున్నాను. ఇది కూడా అది చూస్తే నువ్వు అలా అనుకోవద్దు చంద్ర, నేను నాకు మాట్లాడుతావు. ఒక మేకప్ మ్యాన్కి ఎంతకాలం ఉన్నందుకు ఇండస్ట్రీలో ఏమనిపిస్తుంటుంది? అంటే ఈ జర్నీ మీకు ఎక్కువ ఆనందం ఇచ్చిందా, దాంతోపాటు ఏమన్నా కష్టాలు ఎప్పుడన్నా కష్టం అనిపించిందా, కలిగించిందా, చేదు అనుభవాలు ఇచ్చిందా? అన్నీ ఇస్తాను ఇండస్ట్రీ, నా ఒక్కడికే కాదు. కష్టం ఉంటుంది ఇండస్ట్రీలో, చేదు అనుభవాలు ఉంటాయి, సుఖం ఉంటుంది, ప్రతిదీ చూపిస్తుంది కళామ తల్లి. ఇండస్ట్రీలో ఉన్నాడు ప్రతిదీ కూడా నేర్పిస్తుంది. మంచి నేర్పిస్తుంది, చెడు నేర్పిస్తుంది, కష్టాలు సుఖాలు అన్నీ నేర్పిస్తుంది ఇండస్ట్రీలో. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు అడిగినా సరే కష్టపడి, ఇప్పుడు రవితేజ ఉన్నాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, మామూలు కష్టాలు కాదు. రవితేజతో పనిచేశారా మీరు? రవితేజ అసిస్టెంట్, మన నిన్నే పెళ్ళాడికి అసిస్టెంట్ డైరెక్టర్ కదండి. అవును కదా. వంశీ తీసిన సినిమాకి నేనే కదా అవన్నీ చేసింది. ఖడ్గం చేయలేదండి. ఖడ్గానికి గెటప్పులకి ఆడికి చేశాను. సింధూరం, అవును, దానికంటే ముందు సినిమా సింధూరం, గులాబీ, జేడి ఏమైనా కష్టపడకుండా వచ్చాడు, బ్రహ్మాజీ కష్టపడకుండా వచ్చారు, ఇప్పుడు సుఖపడుతున్నారు. ఇండస్ట్రీలో కష్టపడినాడు ఎప్పుడు సుఖపడతాడండి. ఫస్టే వచ్చి స్టార్టింగ్ ఇదంటే కష్టం, కానీ డెఫినెట్గా కష్టం ఉంటుందండి ఇండస్ట్రీలో, సుఖాలు కష్టాలు దుఃఖాలు. చేదు అనుభవాలు అన్నారు కదా, ఏ తరహాలో ఉంటాయి ఆ చేదు అనుభవాలు? అంటే ఏముంటుంది, ఇప్పుడు మేకప్ మ్యాన్గా ఇప్పుడు ప్రొడ్యూసర్ రమ్మంటాడు, సినిమా నీదే అంటాడు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఇచ్చేసాను చంద్ర నీకు లేదంటారు. అది నా విషయంలో చేదు అనుభవం. చేదు అనుభవం అంటే ఏదో ఇది కాదు చెప్పేది, అట్లా కొన్ని మిస్ అవుతూ ఉంటే అప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. అది ఇది. సో మొత్తం ఏం సంపాదించుకున్నారు మీరు? మంచి పేరు సంపాదించుకున్నాం, చంద్ర మంచివాడు సంపాదించుకున్నాం. ఆర్థికంగా వెల్లాఫ్ ఈ సినిమా రిలీజ్ అయితే వెల్లాఫ్ అదో తెలియదు, ఇప్పుడు వరకు వెళ్ళాఫ్. ఇక సినిమా సంపాదించుకుందా అంతా పెట్టా సినిమాలో, ఈ సినిమాకి పెట్టేశారా? రేపు నా సినిమా జనాల్లోకి వెళ్ళి బాగుంది అనుకుంటే వెల్లాఫ్ బాగా పెట్టడం అంటే ఆల్రెడీ మీరు ఏదైతే బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే అట్లాంటిది ఏదన్నా ఉందో అంతవరకు పెట్టారు, లేకపోతే ఆస్తులు కూడా బ్యాంక్ బ్యాలెన్స్లు ఎంత పెడతాడు? 5 లక్షలకి 6 లక్షలకి ఎక్కడ వస్తాడు సినిమా? బ్యాంక్ బ్యాలెన్స్ మాలాంటి దగ్గర ఎంత ఉంటుందండి? కోట్లు అయితే ఉండవు. తనఖాలు పెట్టారా? ఆస్తులు తనఖాలు పెట్టారా? ఏ ఉండాల్సినవి పెట్టాల్సినవి పెట్టేస్తాం. అంటే సినిమా అనేది అంత డేంజరస్ 100% గేమ్ అది. అవును, లాటరీ. అవును, అయితే అవుతుంది, లేకపోతే అంతే. పైగా ఏంటంటే మీరు అబ్బాయిని పెట్టి ఒక కొత్త అబ్బాయి, ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా ప్రపంచానికి, మీరు గేమ్ ఆడుతున్నట్టు డేంజరస్ గేమ్ ఆడుతున్నట్టు, పైగా మీరే డైరెక్ట్ బ్లైండ్ గేమే. మరి ఏంటి పరిస్థితి? ఏమాత్రం అటు ఇటు అయినా ఏముంది, అటు అయింది అనుకోండి, ఏ మిరపకాయ బజ్జీలో వేసుకుంటా. ఇటు అయింది అనుకోండి, కారులో మామూలుగా ఇలాగే తిరుగుతా. ఇంకా అంతకంటే మనిషికి ఏమవుద్ది మూర్తి గారు? అది కాదు సార్, మనం పుట్టంగానే సంపాదించాల. మా ఫాదర్ మాకు 100 కోట్ల ఆస్తి ఇవ్వాల, నా కష్టార్జితం మీద చేసుకొని పెట్టాను. ఒక అంబిషన్ మీద దేవుడి దయ మీద పెట్టాను. సినిమా బాగా తీశాను. పోద్ది అని ఎందుకు అనుకోవాలి? అనుకోకూడదు నిజానికి. కానీ డిసైడ్ అయ్యాను. నేను చెప్తున్నా కదా, నేను డిసైడ్ అయితే రెండో కోణం కూడా మనం ఆలోచించుకొని పెట్టుకోవాలి, తప్పదు. ఎంత ఖర్చు పెట్టారు మొత్తానికి? దగ్గర 5.5 దాకా అయింది నాకు. నిజంగా? రేపు సినిమా చూస్తే తెలుస్తుంది. చెప్తున్నా కదండి, అనంత శ్రీరామ్ ఏంటి, నేను చెప్పే పేర్లు ఏంటి, వాళ్ళ రిమండేషన్ ఎంత అనుకుంటున్నారు? ఎంత తీసుకుంటున్నాడు అనంత శ్రీరామ్? అవి చెప్పకూడదు, మనం చెప్తాను ఎంత తీసుకుంటామంటే ఏం చెప్తాం మనం, అవి బార్గెన్ చేయకూడదు కదా, చెప్పకూడదు కదా.
అందుకే అంత బాగా పాటలు వచ్చినాయి. సినిమా బాగుండాలి, కంటెంట్ బాగున్నప్పుడు సినిమా బాగుండాలంటే డెఫినెట్గా ఖర్చు పెట్టాలండి. డబ్బు సంపాదించాలంటే కోటిన్నర పెట్టేసి చుట్టేసి ఒక వాళ్ళకి వీళ్ళకి 10 లక్షలు అటు ఇటు వచ్చి రేటింగ్ తెచ్చుకుంటే ఓటీటీ సినిమా వస్తే 2 కోట్లకు అమ్ముకుంటే 50 లక్షలు వస్తాయి. అది తెలుసు నాకు, బిజినెస్ తెలియక కాదు. బట్ అది మా వాళ్ళు నాకు నేర్పించలే మా కాంపౌండ్లో. మరి ఎలా రిలీజ్ చేస్తున్నారు ఇది? ఓన్ రిలీజ్ చేస్తాం మొత్తం. అంటే ఎవరో సింగల్ అనిపి బిజినెస్ అవ్వాలి అప్పటి వరకు. ఎంక్వైరీలే రాలా? ఇప్పుడు వస్తున్నాయండి ఫోన్లన్నీ. ఇచ్చేసిన తర్వాత రిలీజ్ అయిపోయినారు. అదని ఇదని అదే ఎగ్జిబిటర్లకు ఇచ్చేసిన తర్వాత ఇచ్చేసినారు. ఇప్పుడు అది మాట వెనక్కిపోతుంది కదా చేస్తాం. ఎగ్జిబిటర్లకు ఎలా ఇస్తున్నారు? ఏ రేషియోలో? 10 ఎంత ఉంటుంది వాళ్ళకి? 10% 15%. మొత్తం టోటల్ రిస్క్ అయితే మీరే చేస్తారు? 100%. చాలా మంది, అంటే నేను చూశాను, చాలామంది ఆర్టిస్టుల్ని వీళ్ళని చూశాను. వాళ్ళు ఏంటంటే పిల్లలే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.